తండ్రి మా కొరకై సిలువలో ప్రభా చనిపోయి సమాధి చేయబడి ప్రభా 3వ దినము సజీవులు వచ్చిన దినము పునరుత్థాన పండుగ దినము ఆదివారమున తండ్రి యొక్క ఉదయకాలంలో పరలోకపు తండ్రి హెర్మోన్లో చేరి ప్రభా నీ ఘనమైన నామను శ్లాఘించడానికి కొనియాడడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన పరలోకపు తండ్రి దేవ ఈ యొక్క ఉదయకాలంలో మేమందరమును కూడా తండ్రి ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభా మేము ఆరాధించినట్టుగా దేవ మీరు సిద్ధపరిచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటూ రమ్మని ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. సమస్తమును ప్రభావ మీ యొక్క ఆధిపత్యమును అధికారమును మీ యొక్క ప్రభుత్వమును మీ యొక్క శిరసత్వం కింద ఉండి ప్రభావ పరిచర్య జరిగించినట్టుగా దేవా మీరు మమ్మల్ని సిద్ధపరచము మేలుగా జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. ప్రభావ ఈ యొక్క ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభావ చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు కూడా తండ్రి మీ యొక్క చిత్త ప్రకారమును ప్రభావ మీ యొక్క ఆత్మ నడిపింపు ప్రకారము జరిగించబడడానికి దేవా సహాయం చేస్తూ రమ్మని ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏమైనా పరలోకపు తండ్రి దేవా ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి ప్రభావ తండ్రి మేమందరం కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మేము సిద్ధపరచము సహాయం అనుగ్రహించము. వచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకా నువ్వు రావాల్సిన వారిని కూడా తండ్రి తొడపెట్టి నడిపించము. ఎవరినో నిర్లక్ష్యముగా అలక్ష్యము లేకుండా తండ్రి ఆశతో ఆసక్తితో ఉత్సాహంతో సంతోషంతో ప్రభుని సన్నిధికి వచ్చినట్లుగా సిద్ధపరచము సహాయం చేయము. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభా కృపతో కరుణించము సహాయం చేయము. మీ సన్నిధి సాన్నిధ్యమును ప్రభా మీరు మాకు అనుగ్రహించి ప్రభా నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటామని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అటు 4 సంఘాల్లో జరుగుతున్న పరిచయం అంతా కూడా దీవెనకరంగా చేయము మేలుకరంగా చేయము. అలాగనే పరలోకపు తండ్రి సర్వత్ర సంఘంలో జరుగుతున్న పరిచయం అంతటి బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అక్కడ కూడా నేను దాసుని మీద తన ఆత్మాభిషేకం అనుగ్రహించి ప్రభావ సంఘం క్షేమాభివృద్ధి కొరకు విడిచివాడు కోసిందిగా ప్రభుత్వం ప్రార్థిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఎంతైనా నమ్మదగిన దేవుడిని స్తుతిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి సమయం ఎంతో ప్రశస్తమైనదిగా ఎంతో విలువైనదిగా గ్రహించినట్టుగా దేవా సహాయం చేస్తున్నామని ప్రభుత్వం ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవ ప్రార్థన ఆలకించి దేవా మీరు మహిమ పొందురండి. సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరు మాత్రమే ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీరు ఆరోపించుకుంటామని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతి చెల్లించి ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. రెండు మూలైనా సామిలన్నా రండి. చూడు మన డిస్టర్బెన్స్ ఏందో వస్తుంది సౌండ్. పాట సంఖ్య 134 కొత్త పాఠ పుస్తకంలో, తర్వాత 132 మహాగణుడు మహోన్నతుడు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి. మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నిధి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు
నిత్య నివాసి మహాగణ ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును. అయినను నలిగిన వినయపు దీన మనసులో నివసించును జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. దినమెల్ల ప్రభుకై వదియింప బడియున్నటి గొర్రెలము. దినమెల్ల ప్రభుకై వదియింప బడియున్నటి గొర్రెలము. అయినను ప్రేమించిన వాని ప్రేమను బాటి పొందితిమి విజయమును. అయినను ప్రేమించిన వాని ప్రేమను బాటి పొందితిమి విజయమును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత గలిగియున్నాము. మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగియున్నాము. అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి. అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. అడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా. అడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా.
వెలుగు మా రక్షణ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిమి అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. పాట సంఖ్య 165 కొత్త పాఠ పుస్తకము. తర్వాత పాఠ పుస్తకం 163 సన్నుతించెదను ఎల్లప్పుడు. 165 కొత్త పాఠ పుస్తకము. తర్వాత పాఠ పుస్తకం వచ్చి 163. సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను శ్రమలన్నిటిలో నాతో నుండి శ్రమలన్నిటిలో నాతో నుండి చేరదీసి నన్ను ఆదరించే ఆరాధించెదనెల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను
సన్నుతించెదను ఎల్లప్పుడు జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా జీవితమంతా పాడుచుందును నీ మేలులకు ఓ ప్రభువా నా ఆయుష్కాలమంతయును నా ఆయుష్కాలమంతయును నీ విశ్వాస్యత కొరకెప్పుడు నిరతము నిన్ను స్తోత్రింతు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు మహోన్నత నది నీడు ఘనత ప్రభావము గల ప్రభువా మహోన్నతమైనది నీదు మహిమ ఘనత ప్రభావము గల ప్రభువా కన్నీరగా నిన్ను పూజింతు కన్నీరగా నిన్ను పూజింతు తరగని నీ కార్యములకై తప్పక నిన్ను స్తుతింతు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను నాకు ప్రభుడవై నా కాపరివై నాకు ప్రభుడవై నా కాపరివై నా జీవితములో ఉన్నావు నిజముగా నిన్ను పొగడెదను సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు నిజము ఆయన కీర్తి నా నోట నుండు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు సన్నుతించెదను ఎల్లప్పుడు సన్నుతించెదను ఎల్లప్పుడు. పాట సంఖ్య 290, కొత్త పాట పుస్తకము. పాత పాట పుస్తకం వచ్చి 287. గీతం గీతం జయ జయ గీతం. కొత్త పాట పుస్తకంలో 290, పాత పాట పుస్తకంలో 287. గీతం గీతం జయ జయ గీతం.
గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజులేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. యేసురాజులేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్రా కావలి నిల్చెన దైవస్తుని ముందు. నందు వేసిన ముద్రా కావలి నిల్చెన దైవస్తుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజులేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. యేసురాజులేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలనయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలనయకు. అను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. అను చెప్పిన విధమున తిరిగి లేచెను, పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. రాజులేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. యేసురాజులేచెను హల్లెలూయా, జయమర్భటించెదము. కయపావారల సభయు ఆదరుచు పరుగిడిరి. కయపావారల సభయు ఆదరుచు పరుగిడిరి. ఇక దూత గణముల ధ్వని
భయపడిరి. ఇక దూత గణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. గుమ్మముల్ తెరచి చక్కగా నడు జయ వీరుడు రాగా. గుమ్మముల్ తెరచి చక్కగా నడు జయ వీరుడు రాగా. మీ మేళ తాళ వాద్యముల్ బూర లేతి ధ్వనించుడి. మీ మేళ తాళ వాద్యముల్ బూర లేతి ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. ఉదయకాలము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకు మునుపు కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 5వ వచనము అందరము కలిసి చదువుకుందాం. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకుంటున్నాను. దేవుడు మాటలను దీవించి ఆశీర్వదించి మన కొరకు పంచిపెట్టినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా నీ పాసునికి వస్తూ ఉంటున్న ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవ, సర్వాధికారము గల తండ్రి, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవ, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో నిన్న నేడు నిరంతరమును ఒకటే రీతిగా దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. సర్వలోకం మీ యొక్క రక్షణ కొరకై ప్రభా మనిషి కుమారుడుగా లోకములకు వచ్చి ప్రభా మా నిమిత్తము ప్రభా శిలువలో సన్నిపోయి సమాధి చేయబడి ప్రభా మృత్యుంజయుడి 3వ దినమున
పునరుత్థాన పండుగ దినమున ఆదివారమున ఉదయకాలంలో మిల్లేస్తూ వచ్చిన విధానమంతటి బట్టి వందనములు. కనుక మేమందరమును కూడా తండ్రి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు తండ్రి మీరు హెర్మోనుకు తీసుకొచ్చిన విధానం అంతటి బట్టి వందనా స్తోత్ర చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలములో ప్రభా నీ దాసుడుని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా కొలతడిని ఆత్మను నింపము. నీ దాసుని నోటిని పెదవులను నాలుకను గొంతుకును తాకుము తండ్రి. నీ ప్రజలకు ప్రభా అర్థమయ్యే రీతిగా ప్రభా పంచిపెట్టడానికి సహాయం చేస్తూ రండి. ప్రభా నన్ను నీ చేతిలో పెడుతుంటుండగా నన్ను విరిచి వాడుకుంటూ రండి. ప్రభా ఈ యొక్క ఉదయకాలంలో నూతన తైలాభిషేకముతో ప్రభా మీరు నన్ను అభిషేకించి సంఘము క్షమావధి కొరకు ప్రభా నన్ను విరిచి వాడుకొని మీరు మహిమ పొందురండి. ప్రభా ఈ యొక్క ఉదయకాలము ప్రభా తెరబడిన ఆకాశం మా మధ్య ఉంచి ప్రభా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకుంటామని కోరుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు ఆరోపించుకుంటామని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఇంకొక భాగాన్ని కూడా చదువుకుందాం. 145వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం మార్చి చదువుకుందాం. 145వ కీర్తనలు మొదటి 3 వచనాలను మార్చి చదువుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. కనుక ఈ యొక్క ఉదయకాలంలో మనము ఆయన్ను ఆరాధించుటకు, ఆయన్ను కొనియాడడానికి, ఆయన శ్లాఘించడానికి మనం వచ్చినాం. కనుక ఇక్కడ భక్తుడు 25వ అధ్యాయము 5వ వచనములో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నన్ను నీ సత్యమును అనుసరించి నాకు ఉపదేశము చేయుము, నీవే నా రక్షణకర్తమైన దేవుడు. నీవే నా రక్షణకర్తమైన దేవుడు అంట. ఈయన రాజు అయినప్పటికీ కూడా ఏమంటున్నాడంట, నీవే నా రక్షణకర్తమైన దేవుడు అని ప్రభువును సన్నతిస్తూ ఉంటున్నాడు. ఆయన ఆరాధిస్తూ ఉంటున్నాడు, ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాలంలో నీవు నేను మనకు రక్షణకు కారణభూతుడైన దేవుణ్ణి ఆయన సన్నిధిలో మనం చేరొచ్చి ఉంటున్నాం. ఆయన మనకిచ్చిన ఆ యొక్క గొప్ప రక్షణను బట్టి మనమందరం కూడా ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే బద్దులమై ఉన్నాం. కనుక ఈ యొక్క భక్తుడైన దావీదుకు ఎంతోమంది అక్కడ మంత్రులు, సెక్యూరిటీ గార్డ్స్ ఎంతోమంది ఉంటారు. అయినప్పటికీ కూడా ఏమంటున్నాడు అంటే, నీవే నా రక్షణకర్తమైన దేవుడు, నీవే అనే యొక్క మాట ఎంతో ప్రాముఖ్యమైనది. కనుక లోకంలో ఎంతోమంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రధానమంత్రులకు ఎంతోమంది సెక్యూరిటీ ఉంటారు. వారు రక్షణ కల్పించేదానికి, వారి యొక్క ప్రాణమును కాపాడేదానికి. అయితే వారందరూ కూడా ఏదైనా అపాయము సంభవించినప్పుడు పారిపోయేవారుగా ఉంటారు. అలాగెందుకు? ఇంతకు మునుపు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీని కూడా ఎవరు చంపారు చెప్పండి? సెక్యూరిటీ గార్డుగా చంపాడు అనమాట. భద్రత కల్పించవలసిన వాడే ఏం చేశాడు? ఆమెను కాల్చి చంపాడు. కాబట్టి భద్రత అనేది ఎక్కలేదు. అయితే దేవుడు అంటున్నాడు, నీవే నా రక్షణకర్తమైన దేవుడు, నా రక్షణకర్తమైన దేవుడు. అందుకే నేను నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాను. కనుక దావీదుకు ఏమైన వాడుగా ఉంటున్నాడు దేవుడు అంటే, చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము మొదటి లైన్ మాత్రమే చదువుకుని. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. చాలమ్మా. ఇక్కడ ఏమంటూ వచ్చినాడు అంటే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా అని అంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ యొక్క ఉదయకాలంలో ఎందుకు అంతగా దావీదు దేవుణ్ణి సన్నతించడానికి గల కారణము, నా యొక్క విమోచకుడు అంట. ఇంకా ఏమన్నారమ్మా? నా ఆశ్రయదుర్గమ్మ అంటూ వచ్చినాడు. నా ఆశ్రయదుర్గమ్మ, నా విమోచకుడా అని అంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎలాంటి వాడికి ఆయన రక్షణగా ఉంటాడు అని అంటే, మన యొక్క అర్థమయ్యేదానికి చూడండి, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము
లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి, అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణము దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణములతో విడిచిపోయిరి. అప్పుడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతని చూచి పక్కగా పోయెను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమే పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించిన చాలు. ఇప్పుడు ఇతనికి ఎవరు రక్షకుడుగా అయితే వచ్చినాడు చెప్పండి? ఎవరు కాపాడినాడు? సమరయుడు. అక్కడ యాజకుడు, తర్వాత లేవీయుడు వీరందరూ చూసి పక్కగా వెళ్ళిపోయాడు. అయితే ఈ సమరయుడు ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే, దగ్గరికి వచ్చి పడి ఉన్న చోటును చూచి అతని మీద కనికరపడి జాలిపడిన వాడే కనుక ఏం చేస్తూ వచ్చినాడంట, ఇలాంటి వాడిని ఇటువంటి పరిస్థితిలో నుండి రక్షించేవాడుగా, భద్రపరిచేవాడుగా దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఇతని యొక్క జీవితంలో చూస్తే ఏమైపోయింది అంట, యెరూషలేము నుండి యెరికో మార్గంలో దిగి వెలుచు దొంగల చేతిలో కొట్టబడి కొర ప్రాణంతో ఉంటూ ఉన్నాడు. కనుక అతన్ని రక్షించేదానికి, అతని ప్రాణమును కాపాడేదానికి, అతని ప్రాణము నుండి కాపాడేదానికి ఏమైతే వచ్చినాడు, యాజకుడు పక్కగా పోయాడు, తర్వాత లేవీడు పక్కగా పోయాడు. వాస్తవానికి అయితే మానవత్వం ఉంటే ఏం చేయాలో అతన్ని దగ్గరికి పోయి అతన్ని పరామర్శించి అతను ఏదో ఒకటి చేయవలసిన యొక్క బాధ్యత అనేది ఉంటూ ఉన్నది. కానీ ఇద్దరు పక్కగా వెళ్ళిపోయారు. అయితే సమరయుడు మాత్రము దగ్గరికి వచ్చి ఏం చేశాడంట, కనికరపడి అతని మీద కనికరపడి ఏం చేశాడంట, జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతన్ని పరామర్శిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రక్షకుడు ఎంతో అవసరం. కనుక ఇది మొట్టమొదటిగా చూసుకోవచ్చు అన్నమాట. రెండవదిగా చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఆయన దోణి అమరమున తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. ఇక్కడ ఉన్న పరిస్థితి, ఇక్కడ ఒక పరిస్థితిలో ఆడ ఒక దొంగల చేతిలో కొట్టబడి కొర ప్రాణంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సమరయుడు అతన్ని పరామర్శించి కనికరపడి నూనె పోసి ద్రాక్షరసం ఇచ్చి అన్నీ కూడా పరామర్శన చేస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ శిష్యులు ఉంటున్నారు. 38వ వచనం, ఆయన దోణి అరమున తలగడ మీద తన తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము ఏం చేస్తున్నామంట, నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. ఎందుకు అని అంటే, ఇక్కడ కొన్ని పరిస్థితులు ఎదురైతే వచ్చినాయి. 37వ వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిన ఆయను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు రక్షకుడుగా వారిని కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆరాధన ఎలాగుంది అని అంటే, నీవు నిజముగా నాకు దేవుడు అయి ఉంటూ ఉన్నావు, నువ్వు నన్ను రక్షిస్తూ వచ్చినావు, మీరు నన్ను కాపాడుతూ వచ్చినావు, అందుని బట్టి నేను ఆరాధిస్తుంటున్నాను అని వారి యొక్క పరిస్థితి. ఇక్కడ మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం, శిష్యులు ఏమంటూ ఉన్నారు అని అంటే, మేము నశించిపోతున్నాం, ఇటువంటి పరిస్థితిలో నుండి మమ్మల్ని రక్షిస్తూ వచ్చినావు, ఇటువంటి దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చినాడు. అందుకే దావీదు ఏమంటూ వచ్చినాడంటే, దావీదుకి ఏమైన వాడుగా ఉంటున్నాడంటే రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు. నా రక్షణకర్త అయిన దేవా, నా రక్షణకర్త అయిన దేవుడు నీవే. కనుక ఇటువంటి విధానంలో ఏమన్నంటే ప్రభువును ఆరాధిస్తూ ఉంటున్న వారుగా కనబడుతూ ఉంటున్నారు. కనుక నా ఆరాధన, మన పరిస్థితి, దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువా, ఈ భూమి మీద మేము పడి ఉన్నాము,
కనుక పడి ఉన్న పరిస్థితిలో, ఎటువంటి పరిస్థితిలో పడి ఉన్నాము అంటే చాలా భయంకరమైన స్థితిలో పడిపోయి ఉన్నాం, పాపంలో పడిపోయి ఉంటున్నాం, నిత్య నరకానికి, నాశనానికి పడిపోయిన వారంగా ఉంటూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మంచి సమనీయుడిగా వచ్చి నన్ను రక్షించినందుకే వందనాలు అని ప్రభువుని ఆరాధించభద్రమై ఉంటున్నాం. రెండోది, శిష్యులు అక్కడ చూసి ప్రభువారు ఆ అలలను, తుఫాను చూసి ఏం చేస్తూ వచ్చినారంట, భయపడేవారు. అయ్యా మీకు చింత లేదా అని ఇటువంటి పరిస్థితుల్లో వారిని రక్షిస్తూ వచ్చిన దేవుడు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో నీవు నేను మనం కూడా ఆయన చూచే దేవుడు, వినే దేవుడు. అందుకే ఏమంటుందంటే హాగరు ఒక మాట అంటుంది చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము, ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనంలో, అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడు నేను ఎక్కడ సూచితిని కదా అని అనుకొనెను. కాబట్టి దేవుడు చూసే దేవుడు, ఆయన వినే దేవుడు, రక్షించే దేవుడు. అటువంటి పరిస్థితుల్లో ఈ హాగరు యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, అబ్రహాం యొక్క కుటుంబంలో నుంచి వెళ్ళగొట్టబడుతూ వచ్చింది. అటువంటి యొక్క పరిస్థితుల్లో దిక్కు తోచని యొక్క పరిస్థితి, ఎటువంటి యొక్క ఆదరణ లేని స్థితి, ఏమాత్రం సంరక్షించే యొక్క లేని స్థితి. కనుక ఇటువంటి యొక్క పరిస్థితుల్లో దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు అంటే చూసేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇటువంటి యొక్క పరిస్థితిలో నుంచి చూసి లక్ష్యం ఇచ్చే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అందుకే ఏమంటున్నామా, నా శ్రమను, నా కష్టమును చూసి లక్ష్యం ఉంచిన దేవుడు. కనుక లక్ష్యం ఉంచినాడు కనుకనే వారి మీద ప్రేమ సుక్తి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. లక్ష్యం ఉంచినాడు కనుకనే ఆ శిష్యుల మీద తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఒకవేళ బహుశా పోతే పోనీలే, నశిస్తే నశించనీలే అని అనుకునింటే వారు దేవుని ఆరాధించేవారు కాదు. అందుకే ఏమంటున్నాడంట, నా శ్రమను, నా కష్టమును సూచినవాడిగా ఉంటూ ఉన్నాడు అని హాగరు అంటూ ఉన్నది. కనుక చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయము 25వ వచనంలో చూడండి, దేవుడు బాగా గమనించండి, దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారి యందు లక్ష్యమించాడు? ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అని అంటే చూడండి, నిజంగా వారు చాలా భయంకరమైన యొక్క స్థితిలో ఉంటున్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి యందు లక్ష్యం ఇచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. 23వ వచనం, అలాగున్న అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాబట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది కనుకనే, దేవుని యొద్దకు చేరింది కనుకనే ఏం చేశాడు, దేవుడు వారి యందు లక్ష్యం ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. వారు ఏం చేస్తూ వచ్చినారు అని అంటే, వారు వెట్టి పనులు చేస్తూ ఉంటున్నారు. ఏమాత్రమును కనికరం అనేది వారుగా లేరు. తర్వాత జీతం లేని వారుగా చేయలేదన్నమాట. పని వెట్టి పనులు ఉచితంగా చేయించుకుంటూ ఉన్నాడు. కనుక ఎంతో కఠినమైన యొక్క పని, ఎంతో బాధాకరమైన యొక్క పని. అటువంటి యొక్క పనిలో ఏం చేస్తూ ఉంటున్నారంటే ప్రయాసపడుతూ ఉంటున్నారు. వారు శక్తికి మించిన పని చేస్తూ ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క ఫలితం అనేది వారి జీవితంలో పొందుకోకపోవడం బట్టి ఏం చేస్తూ వచ్చినారంటే దేవునికి మొరపెడతా వచ్చిన వాడిగా ఉంటున్నారు. కనుక దేవుడు వారి యందు లక్ష్యం ఉంచడానికి గల కారణం ఏంటంటే, వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరుతూ వచ్చింది కనుకనే ఏం చేస్తూ వచ్చినంటే, అటువంటి పరిస్థితిలో నుండి దేవుడు వారిని రక్షించేదానికి దేవుడు దిగి వచ్చినాడు అని రాయబడుతూ వచ్చింది 3వ అధ్యాయంలో. అటువంటి పరిస్థితిలో నుండి వారిని కాపాడి భద్రపరిచి వారిని రక్షించేదాని కొరకే ఏం చేస్తూ వచ్చినాడంటే దిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడంట. చూడండి 3వ అధ్యాయంలో రాయబడిన మాట,
8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, యుహీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు దిగి వచ్చినాడయ్యా దేవుడు? వారు పెడుతున్న వెట్టి పనుల బట్టి, వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరి దేవుడు వారి యందు లక్ష్యం ఉంచిన వాడిగా ఉంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచినాడు. కనుకనే వారి ఇటువంటి పరిస్థితిలో నుండి వారిని రక్షించాలా, ఇటువంటి పరిస్థితిలో నుండి వారిని కాపాడాలా, అటువంటి పరిస్థితిలో నుండి వారిని విడిపించబడాలా. జీతము లేదు, ఏమాత్రం జాలి, దయ, కనికరము అనేది ఏమాత్రం లేనివాడుగా, కఠినమైన హృదయుడుగా వారి చేత వెట్టి పనులు చేయించుకుంటూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో నుండి విడిపించేదాని కొరకు వారు ఏం చేయాలంటే వారిని పాలు తేనెలు పెంచి దేశానికి తీసుకువెళ్ళేదాని కొరకై ఆయన నేను దిగి వచ్చి ఉన్నాను అంటూ వచ్చినాడు. చూడండి, దిగి వచ్చినాడంట. ఇప్పుడైతే మన యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రకారం మన యొక్క అపరాధముల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారమే ఉండగా ఇటువంటి పరిస్థితిలో నుండి మనమును బ్రతికించేదాని కొరకు ఆయన కుమారుణ్ణి, తన యొక్క ఏకైక కుమారుణ్ణి, తన యొక్క ముద్దుల కుమారుని ఈ లోకానికి పంపుతూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు అంటే నిన్ను నన్ను రక్షించేదాని కొరకు, నిన్ను నన్ను బ్రతికించేదాని కొరకు, నిన్ను నన్ను ఆయన ఉండే రాజ్యంలో, నిత్య రాజ్యంలో చేర్చేదాని కొరకు, యుగ యుగములో ఉండే ఆ రాజ్యంలో ఉండేదాని కొరకు ఆ యొక్క తన సొంత కుమారుని ఈ లోకాన్ని పంపిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఆయన కుమారుని ద్వారా మనకు ఇస్తూ వచ్చిన గొప్ప రక్షణను బట్టి మనం ప్రభువును ఆరాధించబద్ధమై ఉంటూ ఉన్నాం. కనుక ఎందుకు ఎవరు నిట్టూర్పులు ఇడుస్తూ ఉంటున్నారు? ఎందుకు వారు కనికరములుగా లేనివారుగా ఉంటున్నారంటే ఇశ్రాయేలు యొక్క వారి పాపమును బట్టి ఏం చేస్తూ ఉన్నారంట, వాడు పడిపోయిన వారుగా ఉంటున్నారు. వారి పాపమును బట్టి పడిపోయిన వారుగా ఉంటున్నారు. కనుక ఏం చేస్తూ వచ్చినాడు? అటువంటి పరిస్థితిలో ఉండి దేవుడు వారిని రక్షించి కాపాడి భద్రపరిచిన వాడుగా కనబడుతూ ఉంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో నా ఆరాధన, ప్రభా, నేను ఈ లోకములో నిట్టూర్పులు విడుస్తూ ఉంటున్నాను. వారి మాత్రం మనం ఎట్టి పనులు అయితే చేయలేదు, కానీ నిట్టూర్పు ఎందుకు అని అంటే ఈ లోకములో పాపమును బట్టి నిట్టూర్పులు విడుస్తూ మనం ఎంతో దుఃఖంలో, మనోవేదనలో మనం మునిగి తేలుతూ ఉంటూ ఉన్నప్పుడు జీవమంగళ దేవుడు ఆయన కుమారుడైన మన యేసు ప్రభువారు మన యుద్ధకు పంపబడుతూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక దాన్ని బట్టి ఏం చేయాలి అని అంటే మనము ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించబద్ధమై ఉంటున్నాం. చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడో 40వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను ఏం చేస్తూ వచ్చినట, స్థిరపరిచినాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో నుండి మనను రక్షించినాడంటే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి అని అంట. కనుక ఈ లోకం అనే యొక్క ఊబిలో నుండి, పాపం అనే యొక్క ఊబిలో నుండి పడి ఉన్నప్పుడు మనం ఎవ్వరు కూడా మనం లేవనెత్తడానికి, మనం రక్షించడానికి ఎవరును మా ఇద్దరికి రాలేదు. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారే నీ కొరకు నా కొరకు ఆయన మనిషి కుమారుడుగా వచ్చి నీ యొక్క అపరాధములు, నా యొక్క అపరాధములు అన్నీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన ఏం చేస్తూ వచ్చినంటే మన కొరకు ఆ సిలువలో, బరువైన సిలువను మోసుకుంటూ వెళ్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాలంలో ఆయన పొందిన యొక్క దెబ్బల చేత మనకు ఏం కలుగుతూ వచ్చింది? స్వస్థత కలుగుతూ వచ్చింది అన్నమాట. నిజంగా ఆయన యొక్క పొందిన దెబ్బలు, వాస్తవానికి అయితే శిక్ష మనకు పడవలసినది, పాపమును బట్టి మనకు పడవలసిన శిక్ష. అయితే దేవుడు నీకు బదులుగా, నాకు బదులుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే మన కొరకు ఆయన బలి అయితే వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఆయనకు మరణము మనకు జీవము, ఆయనకు దెబ్బలు మనకు స్వస్థత. కనుక
ఆయన యొక్క మరణం ద్వారా మనకు నిత్య జీవము. కనుక ఇటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్న వాడిగా ఉంటున్నాడు. కనుక ఏమంటున్నాడంటే ఇప్పుడు నా రక్షణకర్తమైన దేవాన్ని పొలుస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఇది మొట్టమొదటి యొక్క తలంపు. రెండవ తలంపుగా దావీదు ఏమంటున్నాడో రండి, 23వ అధ్యాయము 1వ వచనం, కీర్తనల గ్రంథము. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. ఇప్పుడు ఏమంటున్నా అంటే రెండోది నా కాపరి అంటున్నాడు. మొట్టమొదటిదేమో నా రక్షణకర్త అయిన దేవుడువు అని అంటూ వచ్చినాడు. ఇప్పుడైతే ఏమంటున్నాడు అంటే యెహోవా నా కాపరి అంటా ఉన్నాడు. నా కాపరి. కాపరి దేనికి అవసరము? గొర్రెలను కాసేదానికి కాపరి ఎంత అవసరం. అయితే మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 36వ వచనంలో ఎలాగుంటున్నవారు మనం చూడండి. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు? రెండవ తలంపుగా చూస్తే ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడుతూ వచ్చినాడు. మన జీవితంలో ఇదే. ఎందుకంటే చెదిరిపోయిన జీవితం మంది లోకములో, కాపరి లేని యొక్క జీవితం మంది. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తూ వచ్చినాడంట? విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడుతూ వచ్చిన వారి మీద. కనుక దేవుడు మన మీద కనికరమును చూపుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక కనికరమును చూపుటకు ఆయన ఎంతైనా గొప్ప దేవుడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. కనుక ఆయన కనికరం చూపకపోతే మనం కూడా చెదిరిపోయిన జీవితం లాంటిదే అన్నమాట. అందుకే దావీదు అంటూ వచ్చిన యెహోవా నా కాపరి. ఆయన యొక్క కాపరత్వం కింద ఉంటే ఆయన ఏం చేస్తాడు అని అంటే సంరక్షించేవాడుగా, ఆయన యొక్క స్వాధీనములో, ఆయన యొక్క ఆధీనములో ఉండి చేసేవాడుగా ఉంటా ఉన్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయనే ఒక గొర్రెల కాపరి. అయితే దావీదు ఏమంటూ వచ్చినాడంట? యెహోవా నా కాపరి అంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నా కాపరి. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. మనమందరమును, మన పరిస్థితి ఏంటి అంటే మనమందరం కూడా గొర్రెల వల్లే త్రోవ తప్పితిమి. మనలో ప్రతి వాడును తమకు ఇష్టమైన త్రోవకు తొలగిపోగా యెహోవా వారందరి దోషమును అతని మీద మోపుతొచ్చిన. నిజంగా ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నానంటే మన యొక్క జీవితం చెప్పండి? గొర్రెల వల్లే త్రోవ తప్పిన వారు మనం. నిజమైన మార్గాన్ని తెలుసుకొనక, నిజమైన సత్యాన్ని గ్రహించక ఈ లోకములో మన ఇష్టం వచ్చినట్టు, మన యొక్క సొంత ఆలోచన ప్రకారము, మన సొంత యొక్క చిత్త ప్రకారము, మన సొంత జ్ఞాన ప్రకారము నడుచుకుంటూ త్రోవ తప్పిన వారముగా లేకపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కాపరి లేని గొర్రె వల్లే చెదిరిపోయిన జీవితాన్ని సక్కజేయట కొరకు ఆయన కాపరిగా ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో కూడా నుండి నన్ను విడిపించిననియు చెప్పాను. దావీదు ఏమంటున్నాడు చూడండి. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును దావీదుతో అనగా అంట. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏమో సవాల్ చేస్తూ ఉంటున్నాడు, దేవుని ప్రజలను దూషిస్తూ ఉంటున్నాడు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప యుద్ధం చేసిన యొక్క దావీదు ఏమంటున్నాడంటే యెహోవా నా కాపరి అంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. గొల్యాతును ఎంతోమంది సవాల్ చేస్తూ ఉన్నాడు. అతడు ఎన్నో సవాలు ఇస్తుతూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా
అతని ముందర ఎవరు నిలవలేక ఓడిపోయిన వారి జీవితం, పారిపోయిన యొక్క జీవితం కలిగిన వాడిగా ఉంటున్నాడు. అయితే ఈ యొక్క దావీదు ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే, దావీదులో ఉన్నటువంటి రోషం, పౌరుషం ఏంటంటే, సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని దూషించటి వాడు ఎంతటి వాడు అని గ్రహిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక అంత పెద్ద గొల్యాతునే హతమార్చిన దావీదును ఇప్పుడు ఏమంటాడు, యెహోవా నా కాపరి అని అంటా ఉన్నాడు. చూడండి, ఈ యొక్క ఉదయకాలంలో నా యొక్క ఆరాధన, ఆయన కాపరి అయిన దేవుడు, ఆయన కాపరి అయిన దేవుడు కనుక చెదిరిపోయిన వారందరినీ కూడా కాపాడి భద్రపరిచి అందరూ సమకూర్చే దేవుడు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట అంటారు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథము అక్క తమ గొర్రెలు పోయినప్పుడు కాపరులు వారిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మొబ్బు దినమందు ఎక్కడెక్కడిగా ఇవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతము మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపురస్తుల స్థలములందును వాటిని మేపెదను. చూడండి ఏమంటున్నాడు అంటే, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని ఏం చేస్తారంట, వెతుకుతారనమాట, విడిచిపెట్టరు. నాకు ఇంకా చాలా గొర్రెలు ఉన్నాయిలే, ఒకటి పోతే పోనీలే, రెండు పోతే పోనీలే, మిగతా గొర్రెలు ఉన్నాయిలే, వాటి ద్వారా తృప్తి పొందుదామనేటువంటి యొక్క లేదు. కానీ అయితే నిజమైన యొక్క కాపరి అయిన వాడు ఏం చేస్తాడంటే తమ గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఉంటున్నాడు. తమ యొక్క పోయిన యొక్క గొర్రె కొరకు ఆయన ఎంతో పశ్చాత్తాపడేవాడుగా ఉంటున్నాడు, దాన్ని వెతికేవాడుగా ఉంటున్నాడు. అన్నిటిని వదిలిపెట్టి ఏం చేసేవాడంట, దాన్ని వెతికి తీసుకొని వచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక మన యొక్క జీవితంలో కూడా గొర్రెల వల్లే త్రోవ తప్పిన వారము, తర్వాత చెదిరిపోయిన వారమును, పడిపోయిన వారమును లోకములో. కనుక ఇటువంటి పరిస్థితుల్లో నుండి ఆ కాపరి అయిన దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ లోకానికి వచ్చి మనల్ని కూడా వెతుకుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. వెతికి ఎక్కడ తీసుకొని వచ్చాడు అని అంటే, దేవుడు తన స్వర్తం ఇచ్చి సంపాదించిన సంఘంలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు అనమాట. పచ్చిక గల చోట్లకి ఆయన తీసుకొని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు తీసుకొని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నిజమైన యొక్క కాపరిత్వం, చెదిరిపోయిన మన బ్రతుకులను, చెదిరిపోయిన మన జీవితాలను దేవుడు ఏం చేశాడు, చక్క చేసేదాని కొరకు, వెతికి రక్షించేదాని కొరకు, నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడుగా లోకానికి వచ్చినాం. కనుక నశించిపోచిన మన ఎడల ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యత ఎంత గొప్పదో చూడండి. అందుకే ఇప్పుడు ఏమంటా దావీదుకు దేవుడు ఏమంటా, యెహోవా నా కాపరి అంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ ఉదయకాలంలో దావీదుకు కాపరి అయిన దేవుడు నీకు కాపరి అయిన దేవుడుగా ఉండాలి. యెహోవా నా రక్షణకర్త, యెహోవా ఏమంటున్నాడు, నీవే నా రక్షణకర్తమైన దేవుడు, నా రక్షణకర్తమైన దేవుడు నీవే అని చెప్పే యొక్క అనుభవంలో మనం ఉండాలన్నమాట. కనుక మన జీవితంలో అడవుల్లోనూ లోకంలోనూ పాపంలోనూ పడిపోయిన మనలను, విసిగి చెంది వేజారిపోయిన జీవితమును, చెదిరిపోయిన యొక్క జీవితమును చక్క చేసే దాని కొరకే ఆయన కాపరిగా వెతికి ఈ లోకానికి మంచి దేవుడుగా ఈ లోకానికి వచ్చి కాపరిగా మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టడానికి సిద్ధమైతే వచ్చిన వాడిగా ఉంటున్నాడు. మన కొరకు తన ప్రాణాన్ని ఏమాత్రం లెక్క చేయలేదన్నమాట. తన ప్రాణాన్ని మన కొరకు ప్రేమగా తన శిలువ మీద అర్పించుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ ఉదయకాలంలో నా కాపరి అయిన దేవా, ఆనాడు దావీదు దేవుడైన దేవా, ఇప్పుడు నా దేవుడైన దేవా, ఆనాడు వారి మీద లక్ష్యం ఇచ్చిన దేవుడు ఈనాడు నా ఎడల, నా కుటుంబం ఎడల, నా ఎడల లక్ష్యం ఇచ్చిన దేవుడుగా మీరు ఉన్నందుకై నా యొక్క కొద్ది పరిస్థితి. ఆయన లక్ష్యం ఉంచకపోయింటే, ఆయన ఈ లోకానికి రాకపోయింటే
ఎలాగుందంట చూడండి, కాపరి గొర్రె దొరికింది, ఆ గొర్రెను తీసుకొని చేత పట్టుకొని తోలుకొని వస్తాడంటే, దొరికిన యొక్క గొర్రెను 2 కాళ్ళు ఇలా వేసుకొని భుజం మీద వేసుకొని సంతోషంతో పాటలు పాడుకుంటూ వచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎంత ఆనందం! తప్పిపోయిన యొక్క గొర్రె దొరికిందన్నమాట. కనుక దొరికిన యొక్క ఆనందంతో, దొరికిన యొక్క సంతోషంతో ఆయన ఎంతో ఆనందించేవాడిగా ఉంటున్నాడు. మనమందరం కూడా ఒక్కొక్క గొర్రెలమే. లోకంలో ఆయా పరిస్థితులను బట్టి చెదిరిపోయిన వారమే, జారిపోయిన వారమే, అడవులలో పలు చోట్ల పలు యొక్క మార్గాల్లో నుండి తొలగిపోయిన మన జీవితాలను, మన యొక్క బ్రతుకులను దేవుడు చక్కచేసే దాని కొరకు ఆయన కాపరిగా ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అందుకే దావీదు యొక్క 2వ అంశముగా చూస్తే, యెహోవా నా కాపరి అని అంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈనాడు ఆ కాపరి అయిన దేవుడే నీ కొరకు, నా కొరకు ఆయన లోకానికి మన ఈ యొక్క భూమి మీద జన్మించడానికి ఇష్టపడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఆయన రావడం బట్టి మనకు, నీకు నాకు గొప్ప రక్షణ, పాప క్షమాపణ, నిత్య రాజ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అందుకే ఈ యొక్క దావీదు ఏమంటూ వచ్చిన 145వ అధ్యాయంలో 3 వచనాల్లో, రాజువైన నా దేవా నేను ఏంటనమ్మా గణపరిచేది, నిన్ను గణపరిచేది, రాజువైన దేవ నేనే. ఆయన రాజు ఇశ్రాయేలు 12 గోత్రాల మీద గొప్ప రాజుగా ఉంటున్నాడు. అయితే తన యొక్క తగ్గింపు జీవితం చూడండి. రాజువైన నా దేవ నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. అందుకే మనం పాడుకున్నాం కదా, సన్నతించెదము ఎల్లప్పుడూ. కనుక ఆయన యొక్క అనుభవాలు గుండా 2వ తలంపుగా మనం చూసుకుంటూ వచ్చినాం. దేవుని చిత్తం అయితే మిగతా 3వ తలంపు, 4వ తలంపు, ఒక 5-6 తలంపులు ఉంటూ ఉన్నాయి. దావీదు జీవితంలో ఇది 2వ తలంపు. యెహోవా నా కాపరిగా ఉంటా వచ్చిన వాడిగా వాడిని పొలుచుకుంటూ వచ్చినాడు. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడంటే 3వ వచనంలో, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిదైన దేవుణ్ణి ఏం చేస్తూ వచ్చినాడంట, ఈయన నీకు నాకు కాపరిగా ఉంటున్నాడు. నీకు నాకు రక్షణకు కారణభూతుడైతే వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ ఉదయకాలంలో మనందరికీ రక్షణకు కారణభూతుడైన దేవుడు. వ్యక్తిగతమైన ఆరాధన ఏంటంటే, నా రక్షణకు కారణభూతుడైన దేవా, యెహోవా నా కాపరి అయిన దేవా అని అలాగ సంభవిస్తూ అలాగనే చెప్పుకుంటూ ప్రభువును ఆరాధిస్తే ప్రభు ఎంతో సంతోషించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఉదయకాలంలో ఈ యొక్క 2 తలంపులను జ్ఞాపకం చేసుకొని దేవుని పరిశుద్ధాత్మ దేవుని అలా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడి పాట పాడుకున్న సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. రండి జోసఫ్ అన్న, మురళన్న రండి. పాట సంఖ్య 10. యెహోవా నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక చోట్ల మచ్చికతో ఉన్నాడు. చివరి చరణం పాడేటప్పుడు పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. నా కాపరి నాకు లేమి లేదు, పచ్చిక గల చోట మచ్చికతో నడుపు, చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు, మరణపు చీకటిలో
గల చోట మాచికతో నడుపు వారి ఎదుట ప్రేమతో నొకవిందు ప్రభు సిద్ధము చేయు పరవశమొందెదను పగవారి ఎదుట ప్రేమతో నొకవిందు ప్రభు సిద్ధము చేయు పరవశమొందెదను యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట మాచికతో నడుపు నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నిండి పొర్లుచున్నది నూనెతో నా తలను అభిషేకము చేయు నా హృదయము నిండి పొర్లుచున్నది యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట మాచికతో నడుపు చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందు చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందు యెహోవా నా కాపరి నాకులేమీ లేదు పాచిక గల చోట మాచికతో నడుపు కూర్చోండి. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ప్రభువుని ఆరాధిస్తారు.